నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రూరల్లో గోరంట్ల బుచ్చయ్యకు జన నీరాజనం. జైహింద్ నగర్లో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అట్టహాసంగా వైశ్య హాస్టల్ గృహప్రవేశం. శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం దంపతులచే వ్రతం. చంద్రబాబు మా హీరో, జగన్ విలన్. కృష్ణమాదిగ పిలుపు. ఆదిరెడ్డి వాసు గెలుపు. మళ్లీ జగన్ అన్నను ముఖ్యమంత్రిగా గెలిపించాలి. గడప గడపకు మన ప్రభుత్వంలో భరత్ రామ్. ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేత. జిల్లా కలెక్టర్ చొరవతో ఫలించిన చర్చలు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పిడిరగొయ్యి పంచాయతీ జైహింద్ నగర్లో టీడీపీ నాయకులు మట్టా శ్రీను ఆధ్వర్యంలో మార్ని వాసుదేవరావు సారథ్యంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమికి ఓటు వేయటం ద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటమనేని శిరీష జైహింద్ నగర్, బాపూజీ నగర్ మీదుగా గంగిరెద్దుల కాలనీలో ప్రచారం నిర్వహిస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం తీరుకు ప్రజలందరూ విసుగు చెందారని, స్థానికంగా ప్రధానమైన సమస్య పేద ప్రజల సొంతింటి కలను కలగా మిగిల్చిన వైసీపీ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న అడుగుతున్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను గత 4.5 సంవత్సరాలుగా అర్హులైన వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు కట్టుకోలేక బ్యాంకు రుణాల రూపంలో ప్రతి నెల డబ్బులు జమ చేసుకోవటంలో వారి ఆర్థిక పరిస్థితిపై కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో బీజేపీ కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతారన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు మత్సేటి ప్రసాద్, మజ్జి పద్మావతి, కురుకూరి కిషోర్, పిల్ల తనూజ, రామేశ్వరపు చొల్లారావు, బాసుమళ్ల మోహన్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, బాబుఖాన్, బొప్పన నాగేశ్వరరావు, కోరాడ వెంకటేష్, పత్తి మంగ, కాప శ్రీను, బొప్పన శ్రీను, ముప్పిడి రాంబాబు, గెడ్డెం ప్రభుదాస్, రామోజీ గౌరీ, దేవరాలంక మంగాయమ్మ, ఎడ్ల రామకృష్ణ, నాగరాజు, పాపారావు చౌదరి, దనకొండ రాజు, మార్ని శ్రీను, శ్రీదేవి, బైరెడ్డి సరోజిని, దుద్దుపూడి టింకు, పెంట కుమారి, అనంతలక్ష్మి, నాగలక్ష్మి, గౌరీ, మంగ, మంగాయమ్మ, సావిత్రి, జనసేన నాయకులు చప్ప చిన్నారావు, సోము వినాయక్, ఇంటి తాతాజీ, కొడవళ్ల సత్తిపండు, బీజేపీ నాయకులు ఆచారి, కరుటూరి శ్రీనివాసరావు, తానుబుద్ది సూర్యభాస్కర్రావు, తాడి కోటేశ్వరరావు, కోదండరాము, అడప వరప్రసాద్, దోనెపూడి రుక్మాందర్రావు తదితరులు పాల్గొనడం జరిగింది. పిడిరగొయ్యి పంచాయతీ జైహింద్ నగర్ సోదర సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సమరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీజేపీ, జనసేన మద్దతుతో నేను పోటీలో ఉన్నాను. బుచ్చి చౌదరి. రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక పరిపాలన మనం చూసాం. 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సంక్షేమ ముసుగులో దోపిడీ. ధరలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి, ప్రజలు పాతాళానికి వెళ్ళిపోయారు. ఈరోజు మద్యం ధరలు 4 రెట్లు పెంచి తాగుబోతులను చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇసుక రేట్లు ఆకాశానికి వెళ్ళిపోయినాయి దోపిడీలో. నిత్య జీవితాల వస్తువుల ధరలు పెరిగినాయి. 9 సార్లు కరెంటు రేట్లు పెంచాడు, ఆర్టీసీ రేట్లు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచాడు. సౌకర్యాలు మాత్రం కొరబడిపోయినాయి. చేసిన వాగ్దానాలు ఏవి నెరవేరలా. ఒక ఉద్యోగం రాలా, ఒక ఉపాధి దొరకలా. వీళ్ళ దాడికి పరిశ్రమలన్నీ పారిపోయాయి. వలసలు పోయే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. 27 రకాల దళిత యాక్షన్ ప్లాన్ అన్ని రద్దు చేశాడు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, పరికరాలు కానీ, విదేశీ విద్య లాంటివి అన్నీ కూడా అందరి పనులాగా చేశాడు దళితులకి. అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన వేలాది కోట్ల రూపాయల బడ్జెట్లు కూడా ఖర్చు పెట్టకుండా దోపిడీ చేశాడు. ఫలితంగా బలహీన వర్గాలు, దళితులు అందరూ కూడా 5 సంవత్సరాలుగా చిన్న ఉపాధి, స్వయం ఉపాధి కూడా చేసుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ రాష్ట్రం అధోగతి పాలైంది. రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు, రోడ్లు చిత్రమైతే రోడ్లు వేయలేదు. ఏమని ప్రభుత్వానికి మనం ఓట్లు వేయాలి? అన్నీ
తప్పుడు ప్రచారాలు చేయటం, తన దోపిడీని కప్పించుకోవటం, తండ్రి లాంటి బాబాయిని చంపించి ఆ నెరం చంద్రబాబు మీద వేయటం కోసం చేసిన ప్రయత్నం మనం చూసాం. అరాచక పాలన, దళితుల మీదే దళిత యాక్షన్ ఎస్సీ అడ్రస్ కేసులు పెట్టడం, దళితులను హత్య చేయించడం. ఇవాళ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక దళితుని డాక్టర్ని మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఆయన ఏ విధంగా ఘోరంగా చచ్చిపోవడానికి కారకులయ్యారో మనం చూసాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ ఆయన ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి తెచ్చి ఇంటి ముందు పడేసిపోతే యాక్షన్ లేదు. అనేక మంది దళితుల మీద ఇళ్ళు కూల్చేస్తే యాక్షన్ లేదు, భూములు గుంజుకుంటే యాక్షన్ లేదు. ఒకసారి ఆలోచించండి, మన ప్రభుత్వం రావడంతో ప్రతి మహిళకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా, ఒకవేళ 50 సంవత్సరాలు అర్హత అది 4,000, నెల 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలని ధరల స్థిరీకరణ. అలాగే మన బిడ్డలు చదువుకునే బిడ్డలకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున చదువు పూర్తయ్యేటంత వరకు కూడా ఇవ్వాలని, ఇద్దరైనా ముగ్గురైనా 15,000 ఇవ్వాలని, 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వాలని, చదువుకున్న ఉద్యోగులు నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ని 6,000 రూపాయలు చేయాలని మనం నిర్ణయించాం. సంక్షేమంతో మనం ముందుకు సాగుతున్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక గాడి తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం రావడంతో చంద్రన్న బీమా, ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి పథకాలన్నీ మనం కొనసాగిస్తాం. ఆదరణ లాంటి పనిముట్లు కార్యక్రమాలు కొనసాగిస్తాం. దళితులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు కొనసాగిస్తామని సవినయంగా మనవి చేస్తూ, మాట తప్పని మడమ తిప్పని నేత చంద్రబాబు గారు, అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా పొంతం లేదు. దోచాడు, 1,50,000 కోట్లు దోచేశాడు. ఇవాళ గంజాయి రాష్ట్రంగా మార్చాడు, మత్తు పదార్థాల కేంద్రంగా మార్చాడు, ఉపాధి లేని కేంద్రంగా మార్చాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలి సవినయంగా మనం చేస్తూ, మన గుర్తు సైకిల్ గుర్తుగా మన ఓట్లు, పార్లమెంటుకు కమలం గుర్తుగా మన ఓట్లు. రేపు పార్లమెంటుకు పోటీ చేస్తుంది నందమూరి తారక రామారావు కుమార్తె పురంధరేశ్వరి గారు. ఆమె గుర్తు కమలం. ఆమె రేపు ఎంపీ మంత్రి, కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఆమె కూడా మద్దతు ఇవ్వమని కోరుకుంటూ ఓట్లు మానేయాలండి. బాగుగారు రావాలి, రాష్ట్రం బాగుపడాలి. మీరు మళ్ళీ నెగ్గిన తర్వాత కూడా ఒకసారి సెంట్రల్ జైల్ రోడ్లో అత్యాధునిక వసతులతో నిర్మించిన సీగ్రాకోళ్లపు సుబ్బారావు నాగరత్నం వైశ్య హాస్టల్ నూతన భవనానికి శుక్రవారం ఉదయం 10:31 గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ రాజమహేంద్రవరం వైశ్య హాస్టల్ గౌరవ అధ్యక్షుడు సీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం వైశ్య హాస్టల్ గౌరవ అధ్యక్షులు సీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులచే ఈ గృహప్రవేశ మహోత్సవం శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1660 చదరపు గజాల స్థలంలో 1100 చదరపు గజాలలో 2 బ్లాకులుగా ఈ నూతన భవన నిర్మాణం చేపట్టామని, ఒక బ్లాక్లో 60 గదులు అత్యాధునిక వసతులతో 5 అంతస్తుల్లో ప్రతి అంతస్తులో ఒక విశాలమైన లాంజ్తో సహా నిర్మించామన్నారు. రెండో బ్లాక్లో పరిపాలనా విభాగం, అత్యాధునిక జిమ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈ హాస్టల్లో సుదూర ప్రాంతాల నుండి రాజమహేంద్రవరం విద్యాభ్యాసం నిమిత్తం వచ్చే వైశ్య విద్యార్థులకు వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. త్వరలోనే మంచి సమయం చూసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు అధ్యక్షుడిగా ఉండగా, సత్యవరపు సత్యనారాయణ కార్యదర్శిగా, మండవిల్లి శివ కోశాధికారిగా, డోనర్స్ కమిటీ అధ్యక్షుడిగా కొల్లేపల్లి శేషయ్య, వైస్ చైర్మన్గా సత్యవరపు గోకుల మురళి, కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా కూర్మదాసు ప్రభాకర్, వైస్ చైర్మన్గా మన్యం ఫణికుమార్, వంకాయల శ్రీనివాసరావు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు రాజమండ్రిలో 70 సంవత్సరాల క్రితం మన వైశ్య పెద్దలందరూ రాజమండ్రిలో ఒక వైశ్య హాస్టల్ అని చెప్పి ఒక నిర్మాణం చేయడం జరిగింది. ఆ వైశ్య హాస్టల్ స్థానిక ఉమా మార్కండేయ ఆలయం దగ్గర మన నిర్మాణం జరిగింది. అందులో దాదాపు కొన్ని వేల మంది ఈ 70 సంవత్సరాలుగా మరి విద్యార్థులు, వైశ్య విద్యార్థులు చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లో వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా హైజీనిక్ ఫెసిలిటీస్తో ఇప్పటికి ఉన్న స్టూడెంట్స్కి ఏ రకమైన ఎన్విరాన్మెంట్తో వాళ్ళకి చదువుకోవాలి, వారు ఏ రకంగా ఇబ్బందులు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి వాళ్ళు వెళ్ళే విధంగా మరొక నూతన వైశ్య హాస్టల్ నిర్మాణం చేయడానికి గతంలో పెద్దలు నిర్ణయించడం, ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ దాదాపు 1600-1700 గజాలు ఎక్వైర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 1150 గజాలు మరి ఈ నిర్మాణానికి దాదాపు ఆల్మోస్ట్ 35,000 ఎస్ఎఫ్టీతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఏకకాలంలో ఇక్కడ చదువుకోవడానికి, అంతేకాకుండా వారికి ఇంటర్నెట్ ఫెసిలిటీతో సహా, వైఫై ఫెసిలిటీతో సహా వారికి సకల సౌకర్యాలు కల్పించబడే విధంగా, అలాగే ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఉచితంగా కూడా, అంటే వారికి ఫైనాన్షియల్గా ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే వసతి మట్టుకు ఉచితంగానే ఉంటుంది. కాకపోతే వాడేమన్నా ఏదైతే మనం నిత్యవారి ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల నిమిత్తం ఈ భోజనాలకు కానీ టిఫిన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇది హాస్టల్లో ఉన్న దాతలే దాన్ని భరించడం జరుగుద్ది. ఇది దాదాపు ఆల్మోస్ట్ 7 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది. ఇప్పుడున్నటువంటి స్థలం విలువ దాదాపు 10 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఈ దాదాపు రాజమండ్రిలో 15 నుంచి 17 కోట్ల రూపాయలతో భవిష్యత్ తరానికి మా తరంలో ఉన్నటువంటి వయసులు ఏమైనా ఇచ్చారు అంటే ఈ ఆస్తిని మేము ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది రాజమండ్రిలో కార్పొరేట్లో కానీ, విద్యలో కానీ, అనేకమైన యూనివర్సిటీస్కు, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, ఫార్మసీ కాలేజెస్ కానీ, మరి మన నర్సింగ్ కాలేజెస్ కానీ, అనేక రకమైన మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 10-12 ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే వైద్య కళాశాలలు, ఫార్మసీ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వచ్చినాయి. కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వైశ్యులు ఆ పిల్లలు చదువుకునే విధంగా వారికి వసతి కల్పించే బాధ్యత రాజమండ్రి ఆర్యవైశ్య హాస్టల్ వారు తీసుకోవడం జరిగింది. ఇందులో ఎంతోమంది వదాన్యులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేసి ఈ నిర్మాణానికి రాజమండ్రిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న వైశ్య పెద్దలు కూడా సహకరించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ త్వరలో ఇది గ్రాండ్గా ఒక ఓపెనింగ్ కూడా చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈరోజు మట్టుకు కేవలం ఒక గృహప్రవేశ పూజాది కార్యక్రమాలతోనే ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఇది పరిపూర్ణంగా పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ లోపే దీన్ని ప్రారంభించుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అధ్యక్షుడిగా కోట్ల కనకేశ్వరరావు, మన సెక్రటరీగా సత్యనారాయణ గారు,
ట్రెజరర్గా మండవెల్లి శివ గారు, ఇంకా అనేక మంది వైశాఖ్ హాస్టల్ కమిటీ వారు కానీ, ముఖ్యంగా రాజమండ్రి వైఎంఈఏ కమిటీ వారు 30 లక్షల రూపాయలు స్పాన్సర్ చేసి ఈ కన్స్ట్రక్షన్కి సహకరించారు. అలాగే చాలామంది పెద్దలు ఈ కన్స్ట్రక్షన్ సహకరించారు. ఇది రాజమండ్రిలోనే ఒక రకమైనటువంటి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని హంగులతో, ఇన్ని సౌకర్యాలతో, ఇన్ని రకాల ఫెసిలిటీస్తో చదువుకోవడానికి ఒక మంచి ఆలోచనతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో ఒక లైబ్రరీ, ఒక జిమ్ము, ఒక కంప్యూటర్ ల్యాబ్ కూడా నిర్మాణం జరుగుతోంది. వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 60 రూములు నిర్మాణం జరిగింది. 60 రూముల్లో 200 మంది స్టూడెంట్స్ని ఏకకాలంలో అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందరికీ వయస్సులందరికీ కూడా మీ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి పెద్దలందరూ ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మాదిగల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకుని వెళుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే, తమ ఓట్లతో గద్దెనెక్కి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విలన్ అని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవటమే తమ లక్ష్యమన్నారు. ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కూటమి అభ్యర్థులందరి విజయం కోసం కృషి చేస్తామన్నారు. జగన్ మాదిగలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మోడీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే జాతికి మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వటం శుభ పరిణామమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణపై కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులకు చట్టబద్ధత కానీ తదితర అంశాలపై ఎన్డీఏ కూటమి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులను కోరారు. ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి, వైరాల రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, రమేష్, పెదపూడి ఎల్లారావు, ఎర్ర ప్రతాప్, ఎజ్జల శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజమండ్రిలో 59 కులాలు అందరం ఉన్నాం. కానీ రాజకీయ పరంగా మాదిగ బిడ్డలకు అవకాశాలు వచ్చే చోట మా జనాభా దామస్ ప్రకారం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాదిగ జనాభాను బట్టి ఏ వార్డులో మాదిగ జనాభా ఓటు శాతం ఉందో మీరు వార్డు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా బిడ్డలకి మా కాబోయే ఎమ్మెల్యేగా వాస్తవం చెప్తున్నాం. నిన్న అప్పారావు చిన్న ప్రెస్ మీట్ పెడితే ఎంతో దుర్మార్గంగా మా సోదరులు మాట్లాడారంటే 14 పేటలు మీ వెనకతలు ఉన్నాయా అని. తప్పు. 14 పేటలే కాదు, యావత్ రాష్ట్రంలో మాదిగ బిడ్డ కష్టపడి వర్గీకరణ చేసి 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమ ఫలాలు పొందిన మాదిగ ఉపకులాలు అందరూ గుర్తెరగాలి. మనలో వర్గీకరించకపోతే అసమానతలు ఉన్నాయని జస్టిస్ రామచంద్ర కమిషన్ ఇప్పుడు భారతదేశంలో ఉండబడే అన్ని సుప్రీంకోర్టులో మాదిగ ఉపకులాల మాల యొక్క వర్గీకరణ ఎంత ఆవశ్యకత. ఈ వర్గీకరణ జరగకపోతే ఎస్సీల్లో, ఎస్టీల్లో అసమానతలు ఉంటాయి. వీళ్ళు ఏకం అవ్వాలనే నరేంద్ర మోడీ గారు ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియ మీద అన్ని రాష్ట్రాల లాయర్లను పెట్టారు. గమనించండి, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్న మాదిగ బిడ్డలారా, మనం ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే ముందు కావాల్సింది 59 కులాలకి, ఎస్టీలకి ఏబిసిడి వర్గీకరణ. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధుల చట్టబద్ధత కానివ్వండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యలపైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు, సోదరిమణులు అందరినీ కూడా ఒక
కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందాకృష్ణ మాదిక్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి వారి యొక్క సోదరులకి ఏదైతే వారి ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. రాజమండ్రి నగరానికి ఒక ప్రత్యేకత విశిష్టత ఉందని దానిని మరింత విస్తృత ప్రచారం వచ్చేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. 11వ డివిజన్ విఎల్పురం పెద్దవీధి నుండి గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వ పరంగా ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే మళ్లా ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని ఎంపీ భరత్ లబ్ధిదారులకు చెప్పారు. రాజమండ్రి నగరంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ అభివృద్ధికి బ్రేకులు పడకుండా మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే తనని ఎమ్మెల్యేగా గెలిపించమని అభ్యర్థించారు. గత టీడీపీ హయాంలో ప్రజా ప్రతినిధులు నగరాభివృద్ధిపై ఎటువంటి దృష్టి సారించలేదని, అలాగే ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి అవి చేస్తాం ఇవి చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకుంటారని, గెలిచిన తర్వాత ఎన్నుకున్న ప్రజలకు కనీసం కృతజ్ఞతలు చెప్పరని అన్నారు. నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారని, తన తుది శ్వాస వరకు ప్రజల మధ్యనే ప్రజలతోనే ఉంటానని చెప్పారు. సిటీ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నగరంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు మాటిచ్చారు. ఈరోజు 11వ వార్డులో రాజమహేంద్రవరము ప్రతి ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నాము. సంక్షేమ పథకాల గురించి అయితే కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే కానీ గతంలో ఈ యొక్క విఎల్పురం ప్రాంతం కానీ తిలక్ రోడ్ ప్రాంతం కానీ గతంలో ఏ రకంగా ఉండేది, ఇవాళ మనం ఏ రకంగా మార్చాము. మీరు చూస్తే ఆల్ బ్యాంక్ కాలనీ రోడ్ ఇదివరకు పుంత రోడ్లో ఉండేది. మనం వచ్చిన తర్వాత డబల్ రోడ్ చేసి 80 ఫీట్ రోడ్ చేసాం. అదే రకంగా బిఎల్పురం దగ్గర నుంచి మళ్ళీ ఆల్ బ్యాంక్ కాలనీకి మాస్టర్ ప్లాన్ రోడ్ 80 ఫీట్ రోడ్ చేయించాం. తిలక్ రోడ్ మరి ఇదివరకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వీధి, ఆ వీధి ఏ రకంగా ఉండేది, సెంటర్ డివైడర్ తీసుకొచ్చి మొక్కలు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి ఏ రకంగా అందంగా తయారు చేసామో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతాము. ఇవాళ రాజమండ్రి బ్యూటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాము. రాజమహేంద్రవరంలో ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య కార్మిక సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో కార్మికులు కూడా సమ్మె విరమించుకున్నారు. యాజమాన్యం సైతం లాకౌట్ ఎత్తివేసి మిల్లును తెరవటానికి అంగీకరించింది. 25 రోజుల్లోగా వేతన ఒప్పందం డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. 2020-23 కాలానికి జరిగిన వేతన సవరణ ఒప్పందం అమలు కాకపోవటం, పలు డిమాండ్లకు పరిష్కారం లభించకపోవడంతో ఈ నెల 2 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. బుధవారం అర్ధాంతరంగా మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం కార్మికులను ఆగ్రహానికి గురిచేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బేషరతుగా సమ్మె విరమణ, లాకౌట్ ఎత్తివేతపై ఇరు పక్షాలు పరస్పర అంగీకారానికి వచ్చి సంతకాలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటీస్ బోర్డు ఏర్పాటు చేసింది. ఏ షిఫ్ట్ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధ్యక్షతన జిల్లా ఎస్పీ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో యాజమాన్యం మిల్లులోని మొత్తం 11 కార్మిక సంఘాలతో కలెక్టర్ కార్యాలయంలో చర్చలు జరిగాయి. కార్మికులు విధులకు హాజరైన 25 రోజుల్లో వేతన ఒప్పందం చర్చలు చేస్తామని యాజమాన్యం ఒప్పుకుంది. ఇది కార్మికుల విజయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ హర్షం వ్యక్తం చేశారు. తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి 50 డివిజన్లలో ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను తాగునీటికి అందిస్తారని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరపున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య అన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశానని,
గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రిలే నిరాహార దీక్ష చేశానని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమించానని అన్నారు. లోక్ సత్తా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని వివరించారు. ఉద్యమాలు, ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం చూసి జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జెడి లక్ష్మీనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించారని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో రాజమండ్రి సమస్యలు పరిష్కరించబడి కృషి చేస్తానని అన్నారు. రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో నివసిస్తున్న 50% పైగా ప్రజలకు గోదావరి నీరు అందటం లేదన్నారు. సురక్షితమైన తాగునీటితో పాటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, జంతువుల బెడదను తొలగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. పేరు కృష్ణ చైతన్య. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ శాసనసభకు పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా నా గురించి చెప్పాలంటే నేను BA ఇన్ పొలిటికల్ సైన్స్. గతంలో నేను లోక్సత్తా పొలిటికల్ పార్టీకి, లోక్సత్తా ఉద్యమ సంస్థకు కూడా వర్క్ చేశాను. కొన్నేళ్ల పాటు లోక్సత్తా యూత్ వింగ్ అయిన యూత్ ఫర్ బెటర్ ఇండియా కొరకు కూడా నేను పనిచేయడం జరిగింది. 2 నెలల క్రితం ఇండిపెండెంట్గా ఒక 3 రోజుల పాటు ప్రత్యేక హోదా, విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు 3 రోజులు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. నేను చేసిన కొన్ని సేవలకు నా సమయాన్ని బట్టి కావచ్చు, నా శక్తిని బట్టి కావచ్చు, నాకున్న వనరులను బట్టి కావచ్చు, లక్ష్మీనారాయణ గారు గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీ గలం, విధి విధానాలు కూడా రాజమహేంద్రవరంలో కూడా వినిపించాలి అని చెప్పి శాసనసభకు నన్ను ఎంపిక చేశారు. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమహేంద్రం కొరకు రాబో రోజుల్లో పూర్తి స్థాయిగా నేను పనిచేస్తాం, పార్టీ తరపు నుంచి కూడా పనిచేస్తాను అని రాజమహేంద్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార రథంపై రోడ్ షో నిర్వహిస్తూ ముందుకు సాగగా ప్రజలు ఆమెకు హారతులు పట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరితో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుకి, అచ్యుత రామయ్యకి ప్రజలు తన అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో ఘనంగా స్వాగతించారు. వారి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బైక్ ర్యాలీగా వారిని స్వాగతించి రోడ్ షో నిర్వహిస్తున్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దేశాభివృద్ధికి మోడీ చేస్తున్న కృషికి ప్రజలందరూ తోడుగా నిలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి విజయం సాధిస్తే సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు జరుగుతాయన్నారు. మన భారతదేశం గర్వించేదే బీజేపీ. గుండెల నిండుగా దేశభక్తినే నింపుకున్నది పార్టీ. వారసత్వ పాలన లేని ఏకైక పార్టీ బీజేపీ. బీజేపీ అంటే భయమే లేక జనం కోసము ప్రాణాలిచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించేందుకు జిల్లాకు విచ్చేసిన స్పెషల్ జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ బలరాం మీనా జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేసిన స్పెషల్ జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ బలరాం మీనాకు ఎస్పీ జగదీష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు. తూర్పుగోదావరి జిల్లా భౌతిక, రాజకీయ 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. అనంతరం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ స్వీకరణ ప్రక్రియ, ఈవీఎంలను నియోజకవర్గాల పరిధిలోని గోడౌన్లకి తరలింపు, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఫాగ్ మార్చెస్ తదితర అంశాలు తెలియజేశారు. మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా పోలీసు శాఖ తీసుకుంటున్న ముందస్తు చర్యలు, పోలింగ్ స్టేషన్ల వద్ద కల్పిస్తున్న భద్రతాపరమైన ఏర్పాట్లపై అక్రమ మద్యం, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణా కట్టడిపై దిశానిర్దేశం చేశారు. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో రాజమండ్రి ఆర్ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే విజయ దుందుబి మ్రోగించారు. ఈ ఫలితాల్లో కె బిందు మాధవి ఆల్ ఇండియా 1026వ ర్యాంకు, టి కాశీ కృష్ణ కిషోర్ ఆల్ ఇండియా 2051వ ర్యాంకు సాధించారు. కళాశాల వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వారితో పాటు వి ఇందిరారాణి, ఎస్ బిందు, శుభశ్రీ, కె భరత్ వెంకట సూర్య అనే విద్యార్థులు 90% కంటే ఎక్కువ సాధించారని, పలువురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించారని ఎస్ఆర్ కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ టి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని హుకుంపేటలో ఉన్న కళాశాల ఆవరణలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి పుష్పగుచ్చంతో సత్కరించారు. తమ పాఠ్య ప్రణాళిక, అధ్యాపకుల శ్రమ, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఎస్ఆర్ ఎల్లప్పుడూ ఒత్తిడి లేని విద్యను అందించడానికి కట్టుబడి ఉంటుందన్నారు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, అధ్యాపకేతరులను, జోనల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, ఏవోలను, సంస్థ వ్యవస్థాపకులు వరదారెడ్డి, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో రాజమండ్రిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించారు. కె బిందు మాధవి ఆల్ ఇండియా 1026 ర్యాంకును, కాశీ కృష్ణ కిషోర్ ఆల్ ఇండియా 2051 ర్యాంకును సాధించారు. వీరే కాకుండా వి ఇందిరారాణి, ఎస్ బిందు శుభశ్రీ, కె భరత్ వెంకట సూర్య అనే విద్యార్థులు 90% ఎబోవ్ సాధించినారు. వీరు కాకుండా పలువురు విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలియజేస్తున్నాను. ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులని ఎస్ఆర్ జూనియర్ కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ టి శ్రీనివాసరావు మరియు అధ్యాపక బృందాను ప్లస్ అధ్యాపకేతర మరియు ప్రిన్సిపాల్ అభినందించినారు. ఈ ఎస్ఆర్ తమ పాఠ్య ప్రణాళిక, అధ్యాపకుల శ్రమ, విద్యార్థుల పట్టుదల మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైనదని తెలిపినారు. సాధించింది అంటే మా జోనల్ సార్ ఇన్ఛార్జ్ వల్ల, వాళ్ళ గైడెన్స్ వల్ల, మా సార్ల గైడెన్స్ వల్ల నేను ఈరోజు సాధించాను 99%. అయితే ఎస్ఆర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ప్రీ ప్లాన్ అంటే ఈరోజు షెడ్యూల్ ఎప్పుడో 2 సంవత్సరాల ముందే ప్లాన్ చేసేసి ఉంటుంది. అంత కరెక్ట్గా ఉంటుంది ఎస్ఆర్. అంటే ఏ క్వశ్చన్ చేయాలి, ఎంత చేయాలి, ఆ క్వశ్చన్ ఎంత చేయాలి అంటే ప్రతిదీ ఒక స్ట్రక్చర్లో వెళ్తుంది. నా పేరు వి ఇందిరారాణి. నేను 10th ముందు ఒకలా ఉండేదాన్ని, ఇంటర్కి వచ్చాక ఒకలా ఉన్నాను. అంటే 10th ముందు వరకు నాకు మెయిన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. కానీ ఎప్పుడైతే ఈ కాలేజ్కి వచ్చానో దాని గురించి తెలియడమే కాదు, జేఈ మెయిన్స్లో నేను 93% సాధించాను. దానికి మొత్తం కారణం మా సార్స్, అలాగే మా పేరెంట్స్. గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం భీమోలు గ్రామం నుండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగనన్న పాలనలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలో రాంపాలెం, గంగోలు, హుక్కుంపేట, గోపవరం,
సగ్గొండ గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగున హారతులు, పూలమాలలు, శాలువాలతో సత్కారం చేస్తూ గోపాలపురం మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను జగనన్న ముఖ్యమంత్రి కాగానే అన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ప్రతిక్షణం మీ ఇంటి బిడ్డగా, మీ ఆడపడుచుగా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. జగనన్న పాలన చూసి ప్రతి ఒక్కరూ తమ ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చేయండమ్మా, జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ 5 సంవత్సరాలుగా మన కుటుంబాల్లో ఎంత మేలు జరిగిందో, ఎంత మంచి జరిగిందో మీ అందరికీ తెలుసు. జగనన్న మన కుటుంబంలో మన బిడ్డలందరినీ కూడా చదివించారు. ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి పంపించారు. ఈ రోజున మన ఇంటిలో ఉన్న తాత వాళ్ళకి పెన్షన్ ఇంటికే పంపించడం జరిగింది. మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేశారు. ఇన్ని చేసిన జగనన్నకి మనమందరం కూడా కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నని గెలిపిద్దాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పాలన తిరిగి పొందుదాం తల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్లో గోరంట్ల బుచ్చయ్యకు జన నీరాజనం. జైహింద్ నగర్లో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం. అట్టహాసంగా వైశ్య హాస్టల్ గృహప్రవేశం. శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం దంపతులచే వ్రతం. చంద్రబాబు మా హీరో, జగన్ విలన్. కృష్ణమాదిగ పిలుపు, ఆదిరెడ్డి వాసు గెలుపు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించాలి. గడప గడపకు మన ప్రభుత్వంలో భరత్ రామ్. ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేత. జిల్లా కలెక్టర్ చొరవతో ఫలించిన చర్చలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.